పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో విజువలైజేషన్ ద్వారా మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ కోరికకు తగ్గట్టుగా ఆలోచనలు, మన బిహేవియర్, మైండ్ సెట్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఒక మనిషిలో చేంజ్ రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది అని కూడా మీరు చెప్తూ ఉంటారు. కానీ అది మనం అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎలా ఇంకా మన రకంగా మనం మోటివేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? మనం అనుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి మనలో ఆ చేంజ్ రావడానికి ఏం చేయాలి అంటారు? జనరల్గా మనిషిలో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఉంటారు, కొంతమంది పికిల్ మైండెడ్గా ఉంటుంటారు. అంటే మన అవసరానికి తగ్గట్టుగా మనం వేరే వాళ్ళని ఉపయోగించుకుంటూ కూడా ఉంటాం. అవసరం తీరిపోయాక మళ్ళీ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ని మనం యూజ్ చేయం కూడా. ఒకసారి దాని నీడ్ అయిపోయిందంటే దాని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోము, దాన్ని ఉపయోగించము. ఇలా చాలా రకాల మంది ఉంటూ ఉంటారు. ఒక హెల్త్ బాగాలేదనుకోండి, కొంతమంది ఏమనుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటే రేపటికో ఎల్లుండికో తగ్గిపోతుంది, ఐ కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అలా అనుకుంటారు. అనుకుని పాజిటివ్గా ముందుకెళ్ళిపోతారు. ఒక 80 years ఉమెన్ ఉన్నారండి. ఆ 80 years ఉమెన్కి షీ వాజ్ అనేబుల్ టు డూ ద వర్క్ కదా. 80 ఏళ్ళు ఆవిడంటే తన ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఇప్పటికీ కూడా పాజిటివ్గా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, నా పని నేను చేసుకోగలను, పొద్దున కాకపోతే సాయంత్రం కానీ కంప్లీట్ చేస్తాను అనే పాజిటివ్ మైండ్తో ఇప్పటికీ ఆవిడ వర్క్ చేస్తుంది చాలా హ్యాపీగా. ఓకే. కొంతమంది ఎలా ఉంటారంటే ఇది నా కర్మ, నా లైఫ్ అంతా నేను ఇలాగే లీడ్ చేయాలి, నాకెప్పుడు మార్పు ఉండదు, సో నేను బతికినంతకాలం ఇలాగే ఉండాలి అని బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 70 yearsకి ఏ పని చేసుకోలేరు. సింపుల్. దేనిని కూడా వర్కౌట్ చేయరు, వాళ్ళు ముందుకు వెళ్ళరు, ఇంకొకరు ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళదే వాళ్ళకి హైలైట్. వాళ్ళకున్న చిన్న ప్రాబ్లం కూడా వాళ్ళకి అది పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. ఆ చిన్నదాన్నే మనం చెప్తుంటే చూసారు కోతిపుండు బ్రహ్మాండం అని చెప్పి దాన్ని ఇంకా పెద్ద పెద్ద పెద్దగా అన్లాక్ చేసుకుంటుంటారు. ఓకే. సో ఈ విధంగానే ఉంటారు. కొంతమంది మాత్రం ఎలా ఉంటారంటే ఏదో ఒక విధంగా నేను మారాలి అనేటటువంటి తపనతో ఉంటారు. ఒక చిన్న అవకాశం వచ్చినా కూడా నన్ను నేను మార్చుకోవాలి, ఆ చిన్న అవకాశాన్ని కూడా నేను సద్వినియోగపరచుకోవాలి అనే తాపత్రయంలో ఉంటారు. అలాంటి వాళ్ళు పిల్లిని చూసి నేర్చుకుంటారు, కుక్క పిల్లని చూసి నేర్చుకుంటారు, చెట్టుని చూసి నేర్చుకుంటారు, మనుషులను చూసి నేర్చుకుంటారు. నేర్చుకోవాలన్న తపన. వాళ్ళ అవతల దాంట్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను, దానిని నేను గెయిన్ చెయ్యాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఉంటూ ఉంటారు. అలా చూసి మారే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. అంటే నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఈ పని, ఎప్పుడైతే నాలో మార్పు రావాలి అని నేను అనుకున్నానో ఒక అడుగు నేను ముందుకు వేయాలి కదా. నేను ఇక్కడే ఉంటే నేను వెళ్ళలేను ఎక్కడికి. నేను ఒక అడుగు ముందుకు వేస్తే ఇంకొక అడుగు నాకు సహకరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నేను మారాలి అనే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మనిషి మారుతాడు. సో ఇక్కడ తన సంకల్పాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. చేసుకుని దానికి అనుకూలంగా ఎవరో ఒకరిని పర్సన్ని పెట్టుకుని వాళ్ళనే మీద ఫోకస్ చేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉండాలి. అంటే తనకి వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు రీసెంట్గా ఒక దాంట్లో చదివాను నేను. స్వామి వివేకానంద ఒక ఫిలాసఫర్ వెళ్తున్నారు. ఫిలాసఫర్ అడిగాడు అనమాట, ఒక బుక్ ఉంది అక్కడ, ఫిలాసఫీ బుక్ ఉంది, పక్కనే కొంత డబ్బు ఉంది, నువ్వేం తీసుకుంటావు అని అడిగాడు. అడిగితే స్వామి వివేకానంద నేను డబ్బు తీసుకుంటాను. ఫిలాసఫర్ ఆటోమేటిక్గా నేను బుక్ తీసుకుంటాను అని అన్నాడు. అంటే హీ థింక్స్ అట్ అతను ఏమన్నా నేను చాలా గ్రేట్, నేను పుస్తకం తీసుకున్నాను కదా అని అంటే, వెంటనే స్వామి వివేకానందని అడిగితే అతను ఏమన్నాడంటే నీకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు తీసుకున్నావు, నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను దాన్ని పిక్ చేసుకున్నాను, ఏదైతే లేదో దానికోసం నేను వెళ్తాను అంతే కదా. ఈవెన్ అక్కడ స్వామి వివేకానంద కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే మన దగ్గర లేనిది మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మనలో లేని హ్యాబిట్ ఏదైతే వాళ్ళలో ఉందో
దానిని మనం తీసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఒక వ్యక్తిని మనము చాలా ఇదిగా గమనిస్తున్నాము, వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనలో లేని హ్యాబిట్ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి అప్లిఫ్ట్ అయ్యేటటువంటి హ్యాబిట్ ఏంటి, దానిని గమనించి దాన్ని మనలో మార్చుకోగలగాలి. అలా చేసినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో మనలో కూడా అలాంటి హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా మన గోల్ని మనం రీచ్ అవుతాము. మనం స్కూల్లో టీచర్స్ని కానీ వీళ్ళు నాకు చాలా అండి నేను వీళ్ళలా తయారవ్వాలనుకుంటున్నాము అని అంటాం. కానీ ఏంటంటే వాళ్ళలో నువ్వేం తీసుకుంటున్నావు, ఆ హ్యాబిట్స్ని మార్చుకోవాలి అక్కడ. సో హ్యాబిట్స్ చేంజింగ్ అనేది విజువలైజేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విజువలైజేషన్ మనం ఏం మార్చుకోవాలంటే మనలో నెగిటివ్గా ఆలోచించేటటువంటి హ్యాబిట్స్ని తీయాలి, పాజిటివ్గా ఆలోచించే వాటిని ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. మనలో ఉన్న భయాలను తీయాలి, స్ట్రాంగ్నెస్ని డెవలప్ చేసుకోవాలి. గోల్ని రీచ్ అయ్యేటప్పుడు వెనకంజు వేయకూడదు, ఎప్పుడు ముందుకు వెళ్ళడానికే చూడాలి. ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా కూడా పర్వాలేదు, ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా నేను నా సక్సెస్ని రీచ్ అవుతాను అని చెప్పగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాలి, అలాంటి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి. థింకింగ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అనే గుడ్ హ్యాబిట్ని నేర్చుకోవాలి. ప్రతి దాంట్లోని పాజిటివ్నే చూస్తూ ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గంలోని ఏమున్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఒక అడుగు వేసినట్లయితే చిన్న చిన్న ముళ్ళు ఉన్నా కూడా అవే తప్పుకుపోతాయి, హ్యాపీగా వెళ్ళిపోగలుగుతాం. అదే అమ్మో ఇక్కడ ముళ్ళు ఉందేమో, చిన్న రాయి ఉందేమో, గులకరాయి ఉందేమో అని అంటే మనం ముందుకు వెళ్ళలేం, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఈ చిన్న హ్యాబిట్సే మన విజువలైజేషన్లో చాలా పాత్రను వహిస్తూ ఉంటాయి. మన థాట్స్ కూడా అలాగే ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గా మనం స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి. నీ గోల్ నువ్వు రీచ్ అయిపోతున్నావు అంతే, నువ్వు రీచ్ అయిపోయావు అంతే. ఇంకది నువ్వు ఏదైతే అనుకున్నావో ఖచ్చితంగా నువ్వు రీచ్ అయ్యావు అనేటటువంటి గట్టి స్ట్రాంగ్ డిజైర్తో వెళ్తే హ్యాబిట్స్ కూడా మారిపోతాయి ఆటోమేటిక్గా. సో ఈ మన 11 days క్లాసెస్ కూడా దాని మీదనే బేస్ చేసుకొని పర్టికులర్గా దాని మీదనే అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా రీచ్ అవ్వాలి, ఆ విధంగా హ్యాపీగా ఉండగలగాలి. మనిషికి సంతోషమే సగం బలము. సో కాబట్టి ఏంటంటే డబ్బు లేదు అని బాధపడద్దు, రాదు అని బాధపడద్దు, వస్తుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, వచ్చింది అని కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు 100% వస్తుంది అది. సో ఆ హ్యాపీనెస్ తీసుకోవాలి. రిజల్ట్ ఓరియంటెడ్గా పెట్టే క్లాసెస్ ఇది. ఓకే, ఏదో మనం అలా విజువలైజేషన్ చెప్పడం కాదు, రిజల్ట్ ఓరియంటెడ్గా మనం క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎవరైనా కూడా లైక్ చక్రస్ యాక్టివేషన్ గురించి కావచ్చు, లేదంటే క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.